హాయ్ అండి. పోస్ట్ ఆఫీస్ అనంగానే మనకొక స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది కదా! అంటే చిన్నప్పుడు పోస్ట్ ఆఫీస్‌కెళ్ళిన రోజులు, ఆ కార్డ్‌లు, కవర్లు తెచ్చుకొని ఒక జనరేషన్‌కి తెలుసండి. ఈ జనరేషన్‌కి ఎలాగో తెలీదు. అందరూ అప్‌గ్రేడ్ అయినట్టే పోస్ట్ ఆఫీసులు కూడా అప్‌గ్రేడ్ అయినియి. పోస్టల్ వాళ్ళు డాక్ సేవ అని ఒక యాప్ తెచ్చారండి. ఇంతకుముందు పోస్టల్ ఇన్ఫో అని ఉండేది. పెద్దగా సర్వీసెస్ ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు డాక్ సేవ అనే యాప్‌లో 8 రకాల సర్వీసెస్ ఇస్తున్నారండి. అసలు పోస్టల్ అవసరం ఏముంది అంటారు కదా! పార్సిల్స్ పంపించుకోవాలి. ఎక్కడికెళ్తారు? బయట వాటికి వెళితే మీకు తెలుసు కదా! ఎంతవరకు నమ్మగలం? ఎంత బాధ్యత తీసుకుంటారు? వీళ్ళైతే నమ్మకంగా ఉంటుంది. అలాగే ఇంటికొచ్చి పార్సిల్స్ పిక్ చేసుకుంటారు. రేటుకి రేటు తక్కువ. నమ్మకానికి నమ్మకం. ట్రాక్ చేసుకునే సదుపాయం. ఇది పార్సిల్‌ని ట్రాక్ చేసుకోవచ్చు కదండీ! ట్రాక్ చేసుకోవచ్చు. ఇక పోస్టల్ ఇన్సూరెన్స్ అవైతే చెప్పక్కర్లేదు. బ్రహ్మాండంగా ఉంటాయి కదండీ! అలాగే ఇంకా ఇంకా ఉన్నాయి కొన్ని ఏది ఛార్జీలు వగైరా ఏది ఈ మనం బుక్ చేసుకుంటాం కదా పార్సిల్స్ ఈ ఛార్జీలు వగైరా ఇవన్నీ కూడా. సో, ఇలాగా 8 రకాలు ఇంకా పోస్ట్ ఆఫీస్ ఆర్‌డి, పొదుపు పథకాలు ఇవన్నీ ఉన్నాయి కదండీ! వీటన్నిటిని బేస్ చేసుకొని డాక్ సేవ యాప్ అని చెప్పి కొత్త యాప్ తీసుకొచ్చిందండి. అంటే మంచి మంచి యాప్‌లు ఏమున్నా గానీ అంటే ఐ మీన్ సర్వీసెస్ గవర్నమెంట్ సర్వీసెస్ నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ కూడా మనం ఇస్తున్నాం కదా! సో, ఇక్కడ 8 రకాల సర్వీసెస్ ఏమున్నాయి, ఏంటి అనేది చూద్దామండి. పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఉంటుంది. ఇంటికి దగ్గరలో ఉంటుంది. బ్యాంకులాగా పెద్ద పెద్ద క్యూస్ ఉండవు. అక్కడ నిలబెట్టరు. వెంటనే సర్వీస్ ఇచ్చేస్తారు కదా! సో, తపాలా శాఖ 2.0 అంటున్నారండి దీన్ని. ఈ 2.0లో భాగంగా అంటే మేము మారిపోయాం, మంచి సర్వీసులు ఇస్తాం అని చెప్తూ ఈ డాక్ సేవ యాప్‌ని రిలీజ్ చేస్తూ ఈ యాప్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ అంటారు. అంటే వాళ్ళ టెక్నికల్ వింగ్ వీళ్ళు ఇచ్చారండి. ఈ మొబైల్ అప్లికేషన్ అంటే డాక్ సేవ అని ప్లే స్టోర్‌లోకి వెళ్ళి కొట్టండి డౌన్లోడ్ అయిపోతుంది. ఇది ఒక్కసారి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇదిగో ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి సర్వీసులన్నీ ఉన్నాయండి. నేను కూడా వాడుతున్నాను కాబట్టి అంటే మీకు మరి చెప్పే ముందు మీతో మాట్లాడే ముందు నేను వాడితే బాగుంటుంది కదా! అందుకే వాడి ఈ విషయం చెప్తున్నానండి. రిజిస్టర్ పోస్టులు, మనీ ఆర్డర్లు, పార్సిల్స్ ఇవన్నీ కూడా చక్కగా రియల్ టైంలో ట్రాక్ చేయొచ్చండి. అంటే అది ఎక్కడుంది, ఏ ఏరియాలో ఉంది, ఎప్పటికి రీచ్ అవుతుంది, ఈ కంగారు ఉంటుంది కదా మనకి. ఈ కంగారు ఏమీ లేకుండా చక్కగా ట్రాక్ చేసుకునే ఫెసిలిటీ ఈ యాప్‌లో ఇచ్చేశారన్నట్టు. అలాగే పంపించాలి ఏది ఒక ఉత్తరమో, పార్సిలో పంపించాలి. మరి అక్కడికి ఎంత అవుతుంది అంటే పోస్ట్ మాస్టర్ చెప్పేదాకా వెయిట్ చేయాలి కదా! ఆయన ఎంత చెప్తే అంతే కదా! అలా కాదు. ఈ యాప్‌లో ఇచ్చేస్తే ఆ టైప్ ఆఫ్ ఐటము, ఎన్ని గ్రాములు, ఎంత డిస్టెన్సు అనేది ఇచ్చేస్తే అదే ఇచ్చేస్తుందండి. అలాగే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అండి. లైఫ్ ఇన్సూరెన్సెస్‌లో ఇదొక మంచి ఇన్సూరెన్స్ అండి. పిఎల్ఐ అంటాం. ఇప్పుడు పోస్టల్ రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. వీటన్నిటికి సంబంధించిన బీమా అదే ఈఎంఐలు పే చేసేసుకోవచ్చు, లెక్కేసుకోవచ్చు. ఆ మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత చక్కగా ఈ యాప్‌లో కూడా మనం చూసుకోవచ్చు. చక్కగా డ్రా చేసుకోవచ్చండి. అలాగే ఇక డిపాజిట్లు, పోస్టల్ డిపాజిట్లు కూడా మంచి డిపాజిట్లు అండి. ఇప్పటికీ చాలామంది పోస్టల్ నమ్ముతూ ఉంటారు కదా! సో, మరి ఆర్‌డి, పోస్టల్ ఆర్‌డి అంటారు. సో, ఈ వడ్డీ ఇవన్నీ కూడా లెక్క పెట్టుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన చాలా ఫేమస్ స్కీమ్ కదండీ ఈ పోస్టల్‌లో. సో, ఇవన్నీ కూడా యాప్‌లో చూసుకోవచ్చు. యాప్‌లో లెక్క పెట్టుకోవచ్చు. అంటే మనది ఎంతుంది, ఎంత పెరుగుతోంది, ఎప్పటికి పూర్తవుతోంది, అప్పటికి మన చేతికి ఎంతొస్తుంది, ఇవన్నీ కూడా ఈ యాప్‌లో ఇచ్చేశారండి. అలాగే ఎవరైనా కార్పొరేట్ ఖాతాదారులు ఉంటే వాళ్ళకి ప్రత్యేకమైన సర్వీసెస్ కూడా ఈ యాప్‌లో ఇస్తున్నారు కూడా. సో, మరి ఈ డాక్ సేవ యాప్ అనేది పోస్టల్ వాళ్ళు సాంప్రదాయకంగా ఉన్నటువంటి సిస్టానికి కాస్త దూరంగా జరుగుతూ, దూరం అంటే జనానికి దగ్గరగా జరుగుతూ, మంచి సర్వీసెస్ అన్నీ కూడా చిటికలో అందించేద్దాం అని చెప్పి వీళ్ళు డెసిషన్ తీసుకున్నారండి. నాకు కూడా చిన్నప్పుడు మంచి ఎమోషన్ అండి. పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళి ఆ కార్డో, కవరో కొనుక్కొని వచ్చి రాసి, మళ్ళీ పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళడం, ఇక జాబ్స్‌కి వాటికి అప్లై చేస్తే పోస్టల్ ఆర్డర్స్ అంటాం చూడండి. మనం ఇప్పుడు డీడీలు అవి వాడుతున్నాం కదా! అప్పట్లో పోస్టల్ ఆర్డర్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు అవి. ఇలా చాలా ఉండేయండి. స్టాంప్స్ తెచ్చుకోవడం, స్టాంప్స్ అతికించడం ఇలాంటివన్నీ కూడా. సో, మరి పోస్టల్ అవసరమైతే ఉంది. పోస్టల్ వాడాల్సిందే. ఇప్పుడు అనుకున్న విభాగాల్లో చాలామందికి అవసరం ఉంది కాబట్టి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందా? మీరు అసలు యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? వాడుతున్నారా? ఒకవేళ వాడుతున్నట్లయితే మీ అనుభవం ఏంటి? నాకైతే బానే అనిపించింది. మీకేదైనా ఉంటే అది కూడా చెప్పండి. కామెంట్‌లో చెప్తే పోస్టల్ శాఖ వాళ్ళు చూడొచ్చేమో, అప్‌గ్రేడ్ చేసుకుంటారేమో. దీంతో పాటు పోస్టల్‌లో ఇంకా ఏముంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ఆ యాప్‌లో గానీ, ఓవరాల్‌గా పోస్టల్ సర్వీస్‌లో గానీ ఇంకా ఏ అంశాలు ఉంటే బాగుంటుంది, మనకి ఏవైతే ఉపయోగపడతాయి అనే సజెషన్స్ కూడా మీరు ఇవ్వొచ్చండి. తప్పేమీ లేదు. సో, మరి మనీ ఆర్డర్లు, పార్సిల్‌లు,
ఈ రవాణా చేసే వాళ్ళ దగ్గర నుంచి, పోస్టల్ ఆర్డీ కట్టుకునే వాళ్ళ దగ్గర నుంచి, సుకన్య సమృద్ధి యోజన దగ్గర నుంచి ఇవన్నీ అవసరాలు ఉంటాయి కదండి. ఈ అవసరాలు ఎవరికైతే ఉన్నాయో అంటే మనకి ఎలాగూ ఉంటాయి, మనకి సమాచారం తెలిసిపోయింది, మన ఫ్రెండ్స్కి తెలీదు, మీ ఫ్యామిలీ అంటే చుట్టాల్లో కొంతమందికి తెలియదు. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక సోషల్ కాజ్ కోసమే ఇవన్నీ మనం సమాచారం చెప్పుకుంటున్నాం. వాళ్ళకి షేర్ చేయండి, దయచేసి వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను.